ఇవాళ గోంగూర పచ్చడి అదిరిపోతుందండి. అదిరిపోయిందండి. నేను దీని రెసిపీ మీకు షేర్ చేస్తున్నాను. అసలు నేను చెప్పక్కర్లేదు, అంత టేస్టీగా ఉంటుంది. నేనైతే అసలు ఆపుకోలేకపోతున్నాను. ఎప్పుడెప్పుడు వేడి వేడి అన్నంలో కలుపుకొని తిందామని ఉంది. ఒకసారి మీకు చూపించేసి నేను తింటాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది గోంగూర పచ్చడి. నేను ఎలా చేయాలో నేను మీకు రెసిపీ ద్వారా నేను మీకు చూపించేశాను, షేర్ చేస్తానండి మీకు. సో దీని రెసిపీ నేను మీకు షేర్ చేస్తాను కాబట్టి మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. చక్కగా వెల్లుల్లిపాయలు వేసుకోండి, ఎక్కువ ఉల్లిపాయలు వేసుకోండి, అలాగే ఇంగు పోపు పెట్టుకోండి. అదిరిపోతుంది. వేడి వేడి అన్నంలో తినండి. ఇంకా చెప్పక్కర్లేదు, స్వర్గం ఇక్కడే ఉంటుంది. గోంగూర పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. చాలా చాలా బాగుంటుంది. డూ ట్రై ఇట్ అండి. చక్కగా పిల్లలు పెద్దలు అందరూ 1-2 సార్లు చక్కగా ఉల్లిపాయ నంచుకుని తినండి. అదిరిపోతుంది. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు కూడా చేసుకోండి. అండ్ కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను చెప్పినట్టు చేసుకోండి. ఇంగు పోపు చక్కగా వేసుకోండి, వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోండి, నేను చెప్పిన పౌడర్స్ అన్ని వేసుకోండి. ఆవాలు మెంతుల పొడి ఎలా చేశానో అది కూడా నేను మీకు చూపిస్తున్నాను. అది కూడా చేసుకోండి, చక్కగా ఎంజాయ్ చేయండి. బాయ్ అండి.